నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు ప్రజలందరూ వినే ఉంటారు. ఆయన ప్రతి ప్రసంగంలోనూ ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధమని పదే పదే చెప్తూ వచ్చేవారు. అయితే ఆ పేద సీఎం అలాగే ₹1 జీతం తీసుకునే సీఎం ఈరోజు లగ్జరీ ఫ్లైట్లో గంటకు 12 లక్షల పైన ఉండే అద్దె ఉన్న విమానంలో ఆయన మరి లండన్ వెళ్ళడం అయితే జరిగింది. మరి ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన లేదన్న విషయం ఇక్కడ అర్థమవుతూనే ఉంది. మరి మొత్తంగా ఆయన ఖర్చు ఎంత ఉండబోతుంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. సీఎం జగన్మోహన్ రెడ్డి ₹1 జీతం తీసుకునే పేద సీఎంని ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని పదే పదే చెప్తూ వచ్చారు. మరి అలాంటి పేద సీఎం ఈరోజు గంటకు 12 లక్షల అద్దె చెల్లించే లగ్జరీ విమానంలో లండన్ వెళ్ళారు. లండన్తో పాటు ఆయన కొన్ని చోట్ల ల్యాండ్ అయ్యారని కూడా చెప్పారు. మరి అంత పెట్టి వెళ్ళే సీఎం పేద సీఎం అవుతారా? మరి ఇది ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన భద్రతా సిబ్బంది ఖర్చు ₹1.5 పైగా ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు మీరు? మనం పేదలకి పెత్తందారులకి ఒక పెద్ద వార్ లాగా ఆయన, అంటే నేను చాలా పేదవాడిని అన్నట్టు చెప్తాడు. నేను రూపాయి సీఎం అన్నట్టు చెప్తాడు. కానీ ఆయనకున్న ప్యాలెస్లు, ఆయన అనుభవించే లగ్జరీ లైఫే కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యులు అనుభవించేదే కానివ్వండి, ఆయన నీళ్ళు తాగే వాటర్ బాటిలే కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే ఆయన చెప్పే డైలాగ్కిను దానికి ఎక్కడా కూడా ఇది మనకు సింక్ అవ్వదు కూడా. సో ఆయన ఆలోచన విధానం ఎప్పుడూ కూడా అట్లాగే ఉంటుంది. ఈరోజు ఆయన లండన్ ట్రిప్ చూస్తే గంటకి 12 లక్షలకు పై మాటే. సో మీరు అనుకుంటున్నారు, అందరూ ఏమనుకుంటారా, గంటకు 12 లక్షలే కదా, అది దింపేసిన తర్వాత ఆ ఫ్లైట్కి రెంట్ ఉండదు, ఏముండదులే అనే ఒక ఆలోచన ఉంటుంది జనరల్ టాపిక్ ఎవరైనా ఆలోచిస్తే. అది కాదు కదా. ఈయన దిగిన దగ్గర నుంచి ఇక్కడ వచ్చి ఆయన, అంటే అది ఏ రోజైతే ఇక్కడ ల్యాండ్ అయిందో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని దింపే వరకు, లండన్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపే వరకు అది ఆ ప్యాకేజీకి 12 లక్షల పైమాట. అంటే ఒక ఫ్లైట్కి ఆయన పెట్టుకున్న డబ్బులు 50 కోట్లు. అంటే ఎవరిది? ప్రజల సొమ్ము. ఇప్పుడు ఇదంతా ఏపీ గవర్నమెంట్, ఇప్పుడు ఉన్న పేద స్టేటు, ఆయన కాదు, స్టేటు పేదది, కానీ రిచ్ సీఎం మనకు మరి, అంటే ఆపద్ధర్మ సీఎం లేండి. ఇప్పుడు ఆ రిచ్ సీఎంకేమో ఇంత ఖర్చుగా పెట్టి ఇంత లగ్జరీగా పేద ప్రజలు పంపించాల్సి వస్తుంది. ఆయన పేద అని చెప్పుకుంటాడు కానీ పేద అక్కడ కాదు, స్టేట్ పేదది అయిపోయింది. ఆయన అడుగుపెట్టిన వేళ విశేషమే కానివ్వండి, అవన్నీ పేద ప్రజలందరూ కలిసి ఆయన లగ్జరీ ట్రిప్కు పంపించడం జరిగింది. అంటే ఆయన వెళ్ళి తిరిగి వచ్చే వరకు 50 కోట్లు ఖర్చు దానికి. సరే, ఆయన అట్లా అనుకుంటే ఆయన మంది మార్బలం కూడా వెళ్ళటం. సో వాళ్ళకి అంటే 3 డిఎస్పీల వాళ్ళని పంపించడం. సో ఈయన అంటే యాక్చువల్లీ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఒక ప్రధానికి ప్రోటోకాల్ ఉంటుందే కానీ సీఎంలకంతా ఎక్కడ ప్రోటోకాల్స్ ఉండదు. కానీ ఈయన వెళ్ళిన దానికి అక్కడ వెళ్ళి ఈయన కోసం సెక్యూరిటీ కోసం చూడటం అనేది 3 డిఎస్పీలని పంపించడమే కానివ్వండి, అక్కడ వాళ్ళకి అయ్యే ఖర్చే కానివ్వండి, దగ్గర 1.5 కోటి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు హాల్ చేసే హోటల్స్ కానివ్వండి, ఇలాంటివి. సో ఇంకా మళ్ళీ మిగతా వేరే ఎక్సెస్ ఖర్చులు వేరే విధంగా ఉంటాయి, అవన్నీ వేరే. మళ్ళీ ఈయనతో పాటు ఫ్లైట్లో, అంటే వీళ్ళు 3 ముందు వెళ్ళారు. సో దాని తర్వాత ఈయనతో పాటు ఫ్లైట్లో వెళ్ళిన సిబ్బంది, వీళ్ళకంతా ఎంత ఖర్చు. సో మళ్ళీ వీళ్ళు దిగే హోటల్సే కానివ్వండి, వీళ్ళు స్టే చేసే ప్లేస్లే కానివ్వండి, ఇంకా అక్కడంతా కూడా ఎంతెంత ఖర్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే పేద స్టేట్కి రిచ్ సీఎంని పెట్టుకొని పేద ప్రజలు అనుభవిస్తున్నారు ఇప్పుడు. సో స్టేట్లో ఉన్న పేద ప్రజల్ని వాళ్ళు కట్టిన ట్యాక్స్లే కానివ్వండి, ఆ ధనం అంతా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దోచాడు అని అంటున్నాడు, అవన్నీ దోచింది దాచుకోవటానికే కదా లండన్ వెళ్ళింది. సో మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కళ్ళకు కనపడింది కదా, టీవీలో అందరూ విజువల్స్తో సహా చూశారు కదా, వాళ్ళ కూతుర్లు వచ్చి ఓటు వేయటం అనేది. అక్కడ ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకున్న కూతుర్ల దగ్గర నుంచి నేను నా కూతుర్ని చూడటానికి వెళ్ళాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకున్నప్పుడు, సో ఇది ఏపీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఎలాంటి అబద్ధాలు చెప్పి అతను వెళ్తున్నాడు, సో ఏం చేయటం కోసం వెళ్తున్నాడు. వెళ్తూ ఆమ్స్టర్డామ్లో కూడా ఆయన ల్యాండ్ అవ్వటం కానివ్వండి, అక్కడ ల్యాండ్ అయిన ప్లేస్లో మనకు గతంలో పట్టుబడ్డ డ్రగ్స్ 25,000 కేజీలు ఎక్కడి నుంచి అయితే డ్రగ్స్ వచ్చిందో ఆ డ్రగ్స్ కూడా ఆమ్స్టర్డామ్లో నుంచి స్టార్ట్ అయ్యిందంట. సో ఆ ప్లేస్లో ఇతను ల్యాండ్ అవ్వటం ఎందుకు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన పర్సనల్ పనులన్నీ చక్కబెట్టుకోవటానికి
ఇలాంటి మాఫియాలతో ఆయనకున్న సంబంధాలు బలపరుచుకోవటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అయితే ఏదైతే మనం అందరూ అనుకుంటున్నామో, ఒకటి ఆయన ఇక్కడ నుంచి తరలించటం జరిగింది. ఆయన ఏదైతే దాచుకున్న డబ్బులన్నీ కూడా లండన్ తరలించడం అయితే జరిగింది. అందుకని ప్రత్యేకమైన విమానంలో వెళ్ళటం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఇది వరకు అందరూ సీఎంలు వెళ్తున్నారు వస్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించిన సీఎం అయితే ప్రజల సొమ్ముతో అనుభవించినది అయితే జగన్మోహన్ రెడ్డినే మనం చూస్తున్నాం. వీటికన్నిటికీ చెక్ పెట్టాలి అని ప్రజలు ఎంత ఆలోచించినా కూడా, వాళ్ళు చెక్ పెట్టడానికి ఓటు హక్కు వినియోగించుకున్నా కూడా అది దౌర్జన్యంగా దుర్మార్గంగా ఎక్కడికెక్కడ రౌడీయిజం చేస్తా, తెలుగుదేశంకు ఓటేశారని తెలిసిన ప్రజల్ని హింసిస్తా, కొడుతూ ఈ రకమైన దౌర్జన్యాలన్నీ కూడా చేసి ఆయన చక్కగా ఆయన కుటుంబ సభ్యులతో ఒక విహారయాత్ర వెళ్ళటమే కానివ్వండి, ఆయన ఏదైతే ప్రజల సొమ్ముని ఆఖరి స్టేజ్లో కూడా మనం ఎలా దుర్వినియోగం చేయాలి, నేను రూపాయి తీసుకున్నాను అని చెప్పటం, ప్రజలకి ఇన్ని రోజులు చెప్పుకుంటూ రావటం. కానీ నేను ఎక్కడా కూడా వాటర్ బాటిల్ కానివ్వండి, కోర్టు కూడా ఇంకోటి కూడా చెప్పింది, నువ్వు నరికిన మొక్కలకి రీప్లేస్ చేయాలని చెప్పి అది కూడా ఆర్డర్స్ ఇచ్చింది. కానీ అది కూడా ఎక్కడ ఆయన ఎన్ని మొక్కలు నరికిచ్చాడు? సో అవైనా ఎక్కడ కోర్టు దీన్ని కానివ్వండి, ప్రజలనే కానివ్వండి, ఎక్కడ కూడా ఆయన చేయాలనుకుందే చేస్తాడు, ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నదే పెడతాడే కానీ ఎవరిని కూడా ఆయన టాలరేట్ చేసే పరిస్థితిలో లేడు. ఆయన సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నది ఆయన చేస్తాడే కానీ ఎవరిని కూడా లెక్క చేసే పొజిషన్లో అయితే లేడనిపిస్తుంది మనకు. మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం, నేను పేదవాడిని అని చెప్తారు. మొన్న ఎలక్షన్స్కి ముందు వచ్చేసి అసలు నేను ఎప్పుడో ఫిబ్రవరిలో జనవరిలో బటన్ నొక్కాను, ఇంతవరకు సంక్షేమ నిధులు విడుదల చేయలేదు, రైతులు అల్లాడిపోతారు, నేను నిధులు విడుదల చేయాలని చెప్పి కోర్టుకి వెళ్ళి హడావిడి చేశారు. ఎలక్షన్ కమిషన్ దాన్ని ఫేస్ చేసి నిధులు విడుదలను ఆపించిన విషయం మనకు తెలిసిందే. ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే విడుదల చేసుకోండి అని చెప్పింది. అయితే 14,000 కోట్ల చిల్లర నిధులను అయితే విడుదల చేయాల్సింది. మరి ఎలక్షన్ అయిపోయింది, ఇప్పటి వరకు 2,000 కోట్లు కూడా విడుదల అవ్వలేదు అంటున్నారు. మరి అప్పుడు అంత ప్రేమ చూపించారు, ఇప్పుడేమో నిధులు విడుదల చేయకుండా లండన్ వెళ్ళిపోతున్నాడు. మరి లండన్ వెళ్ళడానికి, నిధులు విడుదల చేయడానికి లేని డబ్బు ఇప్పుడు లండన్ వెళ్ళడానికి వచ్చిందా? ఇదంతా ఏపీ ప్రజలు గమనించట్లేదంటారా? అంటే నాకు ఎలక్షన్ అయిపోయింది కదా, పేదలకి పెత్తనదారులకి అనేది ఒక అంశం, అది ఎంతవరకు ఎలక్షన్ బిఫోర్ వరకు. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఆయన పెత్తనదారి అయ్యాడు. సో ఇప్పుడు పెత్తనదారి కాబట్టేగా అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. పేదలుగానే ఉన్నారు. ఆ పేదలు ఉన్న అరవకొర ఉన్న డబ్బును కూడా, అంటే లాస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో 100 కోట్లలో ఉండొచ్చు, దాన్ని కూడా ఈ విహారయాత్రకి అవజేస్తాడు. సో రేపొద్దున జూలైలో సంక్షేమాలు అంటే మనం ఫంక్షన్సే కానివ్వండి, వీటి పరిస్థితి అంతా ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే అప్పటికి కూడా రైతుల గురించి ఆలోచించాడు, కోర్టు వరకు వెళ్ళాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. అవన్నీ కూడా నిధులు లేవు, ఎలాగో ఇవ్వటానికే, ఎలక్షన్ కోడ్ వచ్చాక పంచడానికి ఎలాగో ఒప్పుకోదు. సో అందుకని ఏం చేశాడు, నాకేదో ప్రేమ ఉంది సో ఇవ్వనివ్వలేదు అన్నారు. సరే ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఇవ్వమన్నారు, ఇప్పుడు లేవు, నిధులు లేవు. సో ఇవన్నీ ఎవరి మీద నెట్టాలనుకున్నాడు? అపోజిషన్ పార్టీ అని తెలుగుదేశం మీద నెట్టాలనుకున్నాడు. సో ఇప్పుడు ప్రజలకైతే ఇప్పుడు తెలుస్తుంది, కానీ బిఫోర్ తెలియదా అనుకుంటే బిఫోర్ కూడా తెలుసు, తెలియకమే కాదు, తెలిసిన విషయమే. ఇప్పుడు అదే తెలిసే కదా జగన్మోహన్ రెడ్డి కానీ అతని ఎవరైతే అనుచరులు, ప్రధాన అనుచరులు ఎవరైతే మీడియా ముందు వచ్చి పడతారో మాట్లాడుతుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళే బయట వచ్చి మేము గెలిచే అవకాశాలు లేదనేది వాళ్ళ నిరుత్సాహం చూస్తానే అర్థమైపోతుంది మనకు. సో వాళ్ళకి తెలిసిపోయింది గెలిచే పరిస్థితి లేదని. అది జగన్మోహన్ రెడ్డికి ముందు బిఫోర్ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన వెళ్ళిన సభలకే కానీ ఎక్కడా కూడా ఆదరణ లేకపోవటమే కానివ్వండి, ఇవన్నీ ఆయన చెప్పే ప్రతి అబద్ధం కూడా ప్రజలు నమ్ముతున్నారు అనుకోవటం అనేది కూడా ఆయన అమాయకత్వం కింద తీసుకోవటమే అవుతుంది. అమాయకత్వం కాదు కానీ నేనేం చెప్పినా నమ్ముతారు అనే ఒక ఇది ఉండింది. కులం ఒక అడ్డంకిగా పెట్టుకోవటం, ఒక మతాన్ని ఒక అడ్డంకిగా పెట్టుకోవటం, వీటి మూలాన్ని నేను ఏదో సాధిస్తాను అనుకున్నాడు. కానీ కులము మతము అనేది ఇప్పుడు చూసి అప్పుడు ఒకవేళ అనుకున్న రెడ్డీస్నే తీసుకున్నాను అనుకున్న, రెడ్డీస్ కూడా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా పనిచేశారు. విఘ్నులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనే చోట ప్రతి చోట అదే కమ్యూనిటీలో కూడా స్టార్ట్ అయ్యింది. ఆయన ఏ మతాన్ని అయితే నమ్ముకున్నాడో ఆ మతం వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఏ తల్లి అయితే ఒక తల్లి ఓటు కూడా తనకు పడలేదు అని అంటే, ఇప్పుడు ప్రపంచంలో కొడుకు ఎలాంటి వాడైనా సపోర్ట్ చేస్తుంది, కానీ కొడుకు కూడా ఆవిడ సపోర్ట్ చేయకుండా ఓటు వేయకుండా అమెరికాకి వెళ్ళిపోవటమే కానివ్వండి, అక్కడి నుంచి కూడా మెసేజ్ ఏమని ఇచ్చింది, షర్మిల గారికి ఓటు ఏమని చెప్పి ఇచ్చింది. దీనిలో అంతా అర్థం ఏమొస్తుంది,
జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేయొద్దు, ఆయనకు ఓటు వేయొద్దనే కదా ఆవిడ మెసేజ్. సో వీటిల్లో ఆయనకి క్లియర్ కట్గా ముందే అర్థమైపోయింది. సో రేపు పొద్దున ఆయన లండన్ వెళ్ళిన ఆయన తిరిగి వస్తాడా రాడా అనేది కూడా ఒక క్వశ్చనే. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రజలు కూడా గట్టిగానే బుద్ధి చెప్పినట్టే అనిపిస్తుంది. రేపు పొద్దున మనకి ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ కూడా ఇప్పటికి తెలిసిన వరకే కూడా కానివ్వండి, అన్ని చోట్ల 81% పోల్ అవటం కూడా చూస్తే ఖచ్చితంగా మంచి మెజారిటీ వచ్చే అవకాశం అయితే టీడీపీకి కనపడుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.